మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి అరెస్టు సమయంలోనూ టీడీపీ మూకలు బరితెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి రాంబాబుపై 2 అక్రమ కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా అంబటి కారుకు సైతం నిప్పు పెట్టారు. పదే పదే కర్రలు, రాడ్లతో అంబటి ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. ఆయన ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. అంబటి ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టారు. ఇంత జరుగుతున్న పోలీసులు టీడీపీ గూండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ గూండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరితెగించారు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండిపోవడం విస్తుగొలుపుతోంది. 100 మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైన దాడి చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా టీడీపీ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకుని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి చేరుకున్నారాయన. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించిన టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇళ్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నిచర్ను పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగలగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకు అక్కడే ఉండి ఎవరినీ అడ్డుకోకుండా చోద్యం చూశారు పోలీసులు. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి రాంబాబు బయటకు రావాలని సవాల్ విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి రాంబాబు బయటకు రావాలని సవాల్ విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి రాంబాబు బయటకు రావాలని సవాల్ విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము.